ఏమంటారు ఇట్లా ఎలా పెట్టేయమంటారా? సార్ ఇక్కడ ఏం చేస్తున్నారండి వర్క్ కూడా పిఠాపురం దూడ సంతలోనే? పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇచ్చారండి, 1,70,00,000 అంతా గ్రాంట్ ఇచ్చారు. ఇప్పుడు దాకా నూసుకోలేని మన పిఠాపురం పశువుల సంత అంటే వర్షం వస్తే మోకాళ్ళ లోతు చాలా దారుణం ఉంది. ఇవాళ చూస్తే ఇవన్నీ కూడా పుష్కరంగా కొట్టులో కాదు ఈ చావుల్లో చాలా శుభ్రం చేస్తున్నారు. అలా చుట్టూ కూడా ప్రహరీ కూడా కట్టి ఇది లైన్ చేస్తే ఇది ఎంత దారుణం ఉండేదంటే అంత దారుణం ఉండదండి. నాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పని చేయట్లేదు కటాన్ని వాళ్ళకి మాత్రం ఇది నిదర్శనం అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి 83 నుంచి అప్పుడులో నాగేశ్వరరావుకి ఏదో చేశారు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పటికి ఈ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా టైంలో బ్రహ్మాండంగా దూడ సంత బాగా బాగు చేయడం అన్నది ఒక గర్వకారమైన విషయం. ప్రతి రైతుడు అన్నవాడు కూడా ఇలా గుండెల మీద చేసి చెప్పుకోవచ్చు. ఏంటి ఈ నియోజకవర్గం బంగారు భవిష్యత్తు ఉంది, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని మనం కష్టపడి గెలిపించాం, మన నమ్మకం ఒమ్ము చేయలేదని ఆయన చేసినందుకు చాలా బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి కనపడతలేదు అంటున్నారు. కాపాడుతుంది ఎందుకండి, ఇక్కడ వర్క్ అవ్వాలి కానీ కాపాడితే పవన్ కళ్యాణ్ గారు కాపాడితే ఉందా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అతని పని అతను చేసుకున్నాక అతని మీద అపోజిషన్ వాళ్ళు అంటారు తప్ప నిజంగా జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళు కష్టపడి ఓటేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అవ్వాలనుకున్న వాళ్ళు ఆ మాట అంటాం ఎప్పుడు అనలేరు, అంటాను సరిపోరు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పిఠాపురం ఉండలేదు, మాకు కనపడతలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉండి ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు లేకుండా అక్కడి నుంచి మోడీ గారి నిధులు ఎట్టుకొచ్చి పిఠాపురం ఏ పనికి నోసుకోలేని పిఠాపురం ఇవాళ సామలకోట రోడ్డు ఉందంటే ఎంత దారుణంగా ఉండేది. వెళ్ళటానికి ఇటు గంట అటు గంట 2 గంటలు పట్టింది. ఈవేళ కొండేరన్న రోడ్డు ఉందంటే ఆటోమేటిక్గా మోటార్ సైకిల్ బోల్తలు వేసి అలాంటిది శుభ్రం చేశారు. ఉప్పడ బస్ స్టాండ్ గోతులు ఉండి ఎలా ఉందని చూడండి. ఇవాళ ఆ మాటలు అంటానికి ఆ పని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆ మాట అంటారు, అపోజిషన్ వాళ్ళు ఎవరు అంటే అనాలి. ఈ వర్క్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి. అవును, గ్యారంటీ. ఎప్పుడు కూడా చేయించలేదు కానీ పని మొదలైంది. కానీ ప్రజలు ఏమంటున్నారంటే కళ్యాణ్ గారు కనపడతలేదు, మా పిఠాపురం వచ్చి ఉండలేదు, మాకు కనపడతలేదు అంటున్నారు. దీనికోసం ఇప్పుడు ఇంతగా పవన్ కళ్యాణ్ గారు ముందు 16 మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ఇక్కడ నెగ్గారు. 16 మంది ఎమ్మెల్యేలు చేయలేని పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు అంటే ఇది 1952 ఈ నియోజకవర్గం ఏర్పడింది. పిఠాపురం నియోజకవర్గం ఏర్పడినప్పుడు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాకపోతే 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈయన 17 ఎమ్మెల్యే. ఇతను పనితీరు ఎలా ఉంటుందో అప్పుడు ఆ పనితీరు అంటుందో మేము కళ్ళ ముందు కాపాడుతుంది. ఏం చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం పిఠాపురం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇవన్నీ పెంటపోగులండి. మా చిన్నప్పటి నుంచి కూడా దూలసంత అంటే మోకాళ్ళ లోతు బాడీ అయ్యలకు కరెక్ట్గా భోజనం సౌకర్యాలు కూడా ఉంది కాదు. మహానుభావుడు పుణ్యాచుడు ముగ్గాడ వెంకటేశ్వరరావు గారని ఆయన భోజనాలు శనివారం పెడుతున్నారు. ఈ మధ్యలో డొక్కా సీతమ్మ గారి భోజనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పెట్టించారు. శనివారం ఎంత వర్క్ జరుగుతుంది చూడండి. ఎప్పుడైనా పిఠాపురం ఈ వర్క్ జరిగిందా చేసిందా? ఈ ఏళ్ళ మా చిన్నప్పటి నుంచి 83 నుంచి నాకు ఎలక్షన్ తెలుసు. శనివారం సంతనం పట్టించుకున్న వాడు ఏ ఎమ్మెల్యే గారు లేరు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ పెదల ఇది పట్టించుకుంటున్నారు. కాదు పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నారు, ఆయన కాపాడతలేదు. కాపాడు ఏం చేస్తారు ఇక్కడ? మన పనులు చేయరు కానీ ఇలాంటి పనులు ఎప్పుడైనా ఎవరైనా చేశారేట ఇక్కడ? ఈ వర్క్ అంతా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మోడీ గారితో ఎంతో కష్టపడి నిధులు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పోరాడి నిధులు తెచ్చి మన పిఠాపురం ఏంటంటే ఇవాళ అగ్రస్థానంగా చుట్టుపక్కల వాళ్ళందరూ పిఠాపురం అంటే గర్వకార్యంగా చూడాలన్నది చేసి ఈ వర్క్ అంతా చేస్తున్నారు. లేకపోతే ఇలాంటి వర్క్ ఎప్పుడైనా జరిగింది ఏంటి? ఇది ఇదంతా తుప్పు బాడీ రకరకాల సంత. సార్
ఇక్కడ డొక్కా సీతమ్మ గారు భోజనాలు పెడతారు కదండి. డొక్కా సీతమ్మ గారు కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు భోజనం పెట్టాలని పిఠాపురాన్న ఆయన ప్రకటించడం చాలా గొప్పదే. నిన్నటిదాకా జ్యోతి శ్రీనివాసరావు వెంకటేశ్వర గారు పెట్టారు, శ్రీనివాసరావు గారు ఆయన కూడా శనివారం పెట్టడం చాలా అద్భుతం. ఎప్పటి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఇక్కడ ఓపెన్ చేసి శనివారం నాడు వచ్చిన రైతులందరినీ ఇబ్బంది లేకుండా బాగా ఉండాలని ఆయన గొప్ప సంకల్పంతో ఆయన చేస్తున్నారు. ఆయన కోసం తప్పుగా అనుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మన పిఠాపురాన్ని మళ్ళీ పుట్టపోవడం రాబోవడం, కానీ అతను మాత్రం ఎప్పుడు కూడా మనం అతను గౌరవం ఇచ్చి అతని వెనకాల ఉంటే మన ఊరు ఏడు అన్నదే ముందు రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో #1 స్థానం కింద తీర్చిదిద్దుతాడు. ఎలాంటి పవన్ కళ్యాణ్ గారిలో పట్టుదల అలాంటిది. ఇవాళ లగ్జరీలో ప్రదేశంలో పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా పోటీ చేసి దీనివల్ల అన్ని పనులు కూడా నెత్తినేసుకుని ఏజెన్సీలు రోడ్లు వేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు. ఇవాళ అలాంటి నాయకుడు రావాలంటే మనం పెట్టుకుంటాల. ప్రతి ఒక్క ఓటరు కూడా ఇవాళ పిఠాపురం నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిపించడం మీ అదృష్టం. తర్వాత ఇలాంటి నాయకుని ఇక్కడ ఎంచుకుని ఇక్కడ నిలబెడితే మీ ఈ పట్టుమని 10 నెలలు అవ్వలేదు ఇన్ని పనులు అవుతాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని పనులు అవుతాయి అన్నదే మీకు ముందు మీకే తెలుస్తుంది. ఇగో ఇదే సాక్ష్యం అండి, చూడండి. శనివారం నాడు ఎప్పుడూ లేని విధంగా ఆయన అయ్యమ్మలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఓపెన్ చేశారు.